హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. ఇప్పుడు వచ్చేసి నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారు. వాళ్ళు నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి టాప్ 10 డాక్టర్ కోర్సెస్ ఏమేమి ఉంటాయి, ఏ విధంగా ఉంటుంది, హయ్యర్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుంది, కెరియర్ ఆప్షన్స్ ఏ విధంగా ఉంటుంది అనేసి మనం వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. చాలామందికి హయ్యర్ ఎడ్యుకేషన్ ఏంది అని తెలియదు. తెలిసిన వాళ్ళు అయితే ఓకే, తెలియని వాళ్ళ గురించి హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి డీటెయిల్గా చెప్తా. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఎంకరేజ్మెంట్ చేస్తేనే కదా, మీకు వీడియోని చూసినప్పుడు ఒక చిన్న లైక్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంటుంది. ఇది మీరు కామెంట్ సెక్షన్లో డౌట్ అడిగారు కాబట్టి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది మీ గురించే. కాబట్టి మీరు వీడియోని చూసినప్పుడు ఒక చిన్న లైక్ చేయండి. మనం నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే టాప్ 10 కోర్సెస్ ఏమేమి ఉంటాయో చూద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎంబీబీఎస్ కోర్సు. ఎంబీబీఎస్ కోర్సుకు మనకు ఫీజు డీటెయిల్స్ ఏ విధంగా ఉంటాయి అనేసి స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఫీజు అదంతా ఉంటుంది అన్నమాట. స్కోప్ ఏ విధంగా ఉంటుందంటే క్యాండిడేట్ కెన్ పర్సన్ కెరియర్ డాక్టర్గా వేసుకోవచ్చు, ఫిజిషియన్గా వేసుకోవచ్చు అనమాట. యాజ్ యువర్ చాయిస్, యాజ్ యువర్ ఒపీనియన్. మీకు ఏ విధంగా డాక్టర్ అనుకుంటే డాక్టర్, ఫిజిషియన్ అంటే ఫిజిషియన్. హయ్యర్ ఎడ్యుకేషన్ ఏముంటుంది అంటే వీళ్ళకు స్పెషలైజేషన్ ఇన్ మెడిసిన్ ఉంటుంది. ఎంఎస్సి వేసుకోవచ్చు, ఎండి వేసుకోవచ్చు, లేదంటే డిఎన్బి ఆర్ ద పాపులర్ పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ మెడికల్ డిగ్రీ అన్నమాట. ఇవి ఉంటాయి స్పెషలైజేషన్. ఎంఎస్సి, ఎండి, డిఎన్బి, పాపులర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ ఉంటాయి, ఇవి చేసుకోవచ్చు. కమింగ్ టు బీడిఎస్, బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ. బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ ఫీజ్ డీటెయిల్స్ వచ్చేసి మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఈ విధంగా ఉంది. కెరియర్ ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయంటే వీళ్ళు డెంటిస్ట్గా చేసుకోవచ్చు, డెంటల్ టెక్నీషియన్గా చేసుకోవచ్చు, ప్రోస్తో డెంటిస్ట్గా చేసుకోవచ్చు, డెంటల్ హైజీనిస్ట్గా చేసుకోవచ్చు, డెంటల్ కన్సల్టెంట్గా కూడా వీళ్ళు వర్క్ చేయొచ్చు అనమాట. వీళ్ళకి వచ్చేసి హయ్యర్ ఎడ్యుకేషన్ వచ్చేసి ఓన్లీ మాస్టర్సే ఉంటుంది. వీళ్ళకి మాస్టర్ ఇన్ డెంటల్ సర్జరీ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి బిఏఎంఎస్. ఈ బిఏఎంఎస్కు మనకు ఫీజు డీటెయిల్స్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా ఫీజు ఉంటుంది. వీళ్ళ కెరియర్ ఆప్షన్ వచ్చేసి ఫార్మసిస్ట్గా వేసుకోవచ్చు, డైటీషియన్గా వేసుకోవచ్చు, టీచింగ్ ఫీల్డ్ వెళ్ళొచ్చు, పంచకర్మ ప్రాక్టీషనర్గా వెళ్ళవచ్చు, గైనకాలజిస్ట్గా కూడా వేసుకోవచ్చు. హయ్యర్ ఎడ్యుకేషన్ వచ్చేసి ఎంఎస్సి ఉంటుంది, ఎండి ఉంటుంది. వీళ్ళకి స్పెషలైజేషన్స్ మాస్టర్స్ ఇన్ సర్జరీ ఆయుర్వేద, డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ఆయుర్వేద ఇన్ స్పెషలైజేషన్స్ ఉంటాయన్నమాట. ఎంఎస్సి, ఎండి ఉంటుంది బిఏఎంఎస్ వాళ్ళకి స్పెషలైజేషన్స్. కమింగ్ టు బిహెచ్ఎంఎస్. బిహెచ్ఎంఎస్కు మనకు ఫీజు డీటెయిల్స్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. వీళ్ళకి కెరియర్ ఆప్షన్ వచ్చేసి హోమియోపతి డాక్టర్గా వేసుకోవచ్చు, నెక్స్ట్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ డాక్టర్గా చేసుకోవచ్చు, ఫార్మసిస్ట్గా వీళ్ళు చేసుకోవచ్చు, టీచింగ్ ఫీల్డ్లో కూడా వీళ్ళు వెళ్ళొచ్చు అనమాట. వీళ్ళకి హయ్యర్ ఎడ్యుకేషన్ ఏముంటుంది అంటే ఎండిగా వేసుకోవచ్చు, ఎంఎస్సి వేసుకోవచ్చు. ఇది కాదంటే పీజీ డిప్లొమా ఇన్ హోమియోపతి, పీజీ డిప్లొమా ఇన్ హోమియోపతి కూడా చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ ఎంఎస్సి ఎండి అనుకుంటారు కదా, అది కాకుండా మనకి ఏముంటుంది పీజీ డిప్లొమా హోమియోపతి ఉంటుంది. అది ఇంట్రెస్ట్ ఉంటే అది చేసుకోవచ్చు ఓన్లీ బిహెచ్ఎంఎస్సి వాళ్ళు. నెక్స్ట్ బిఎన్వైఎస్ వాళ్ళు న్యాచురోపతి. వీళ్ళకి వచ్చేసి స్క్రీన్ మీద కనిపిస్తుంది ఫీజు డీటెయిల్స్, ఆ విధంగా ఉంటుంది. కెరియర్ ఆప్షన్స్ వచ్చేసి న్యాచురోపతి ఫిజిషియన్ గాను, థెరపిస్ట్ గాను, హెల్త్ సూపర్వైజర్ గాను, కన్సల్టెంట్ గాను, ఆక్యుపంక్చర్, న్యూరో ఫిజియాలజీ ఉంటుంది, స్పెషలిస్ట్ ఇన్ క్లినిక్స్లలో చేసుకోవచ్చు అనమాట. వీళ్ళకి ఈ విధంగా కెరియర్ ఆప్షన్స్ ఉంటాయి. న్యాచురోపతి వీళ్ళు న్యాచురల్గా హెల్త్ కేర్ దాంట్లో, కన్సల్టెంట్ దాంట్లో, ఆక్యుపంక్చర్ న్యూరో ఫిజియాలజీ దాంట్లో, స్పెషలిస్ట్ క్లినిక్ దాంట్లో వేసుకోవచ్చు. వీళ్ళకి హయ్యర్ ఎడ్యుకేషన్ వచ్చేసి వీళ్ళకి ఏముంటుంది అంటే స్పెషలైజేషన్స్ ఉంటాయి. వీళ్ళకు కోర్సు స్పెషలైజేషన్ ఆఫర్స్ ఉంటాయి. న్యూట్రిషన్ థెరపీ కానీ, నేచురల్ చైల్డ్ బర్త్, హెర్బల్ ఆరో బొటానికల్ మెడిసిను, హోమియోపతి మెడిసిను, నెక్స్ట్ ఆక్యుపంక్చరు. అంటే ఈ స్పెషలైజేషన్స్, దీంట్లో స్పెషలైజేషన్స్ చేసుకోవాలి బిఎన్వైఎస్ వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే. నెక్స్ట్ బియుఎంఎస్ వాళ్ళు
BMS వాళ్ళకి ఫీజ్ డీటెయిల్స్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. కెరియర్ ఆప్షన్స్ వీళ్ళు సైంటిస్ట్గా వెళ్ళొచ్చు, నెక్స్ట్ కన్సల్టెంట్గా వేసుకోవచ్చు, ఫార్మసిస్ట్గా వేసుకోవచ్చు, థెరపిస్ట్గా వేసుకోవచ్చు, డ్రగ్ ఇన్స్పెక్టర్కు వీళ్ళు ఎలిజిబుల్, మెడికల్ అసిస్టెంట్, ప్రొఫెసర్గా కూడా చేసుకోవచ్చు అనమాట. వీళ్ళు టీచింగ్ ఫీల్డ్లో కూడా వెళ్ళొచ్చు. హయ్యర్ ఎడ్యుకేషన్ MD ఉంటుంది, MSc ఉంటుంది. వీళ్ళు కూడా PG డిప్లొమా కోర్సెస్ యునానీలో చేసుకోవచ్చు. యునానీ కదా వీళ్ళు PG డిప్లొమా ఇన్ యునానీ మెడిసిన్ చేసుకోవచ్చు అనమాట. MSc ఇంట్రెస్ట్, MD ఇంట్రెస్ట్, లేదంటే PG డిప్లొమా ఇన్ యునానీ అనేది చేసుకోవచ్చు. వీళ్ళు కెరియర్ ఆప్షన్స్ నెంబర్ ఆఫ్ కెరియర్ ఆప్షన్స్ ఉంటాయి. యునానీ వాళ్ళకి సైంటిస్టు, కన్సల్టెంటు, ఫార్మసిస్టు, టీచింగ్ ఫీల్డ్లో వెళ్ళొచ్చు, డ్రగ్ ఇన్స్పెక్టర్గా వెళ్ళొచ్చు. ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ ఫీజ్ డీటెయిల్స్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. కెరీర్ ఏ విధంగా ఉంటాయంటే వెటర్నరీ సర్జన్గా వెళ్ళొచ్చు, ఫార్మకాలజిస్ట్గా ఉండొచ్చు, ఫుడ్ ఇన్స్పెక్షన్ స్పెషలిస్ట్గా ఉండొచ్చు, వెటర్నరీ అసిస్టెంట్గా వీళ్ళు జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. వీళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటాయంటే నెక్స్ట్ మాస్టర్ వెటర్నరీ సైన్స్ మాస్టర్స్ చేసుకోవచ్చు. స్పెషలైజేషన్స్ ఇన్ దేర్ చాయిస్. స్పెషలైజేషన్స్ ఏ విధంగా ఉంటాయంటే వెటర్నరీ బ్యాక్టీరియాలజీ, ఎపిడమాలజీ, వెటర్నరీ ఇమ్యునాలజీ, లైవ్ స్టాకు, ఎకనామిక్స్ అనేసి సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. ఎకనామిక్స్ ఎపిడమాలజీ, బ్యాక్టీరియాలజీ, ఇమ్యునాలజీ, లైవ్ స్టాక్, ఎకనామిక్స్ ఇవి స్పెషలైజేషన్స్ చేసుకోవచ్చు అనమాట. బీపీటీ కోర్సుకు మనకు ఫీజు స్క్రీన్ మీద కనిపిస్తుంది. వీళ్ళకి కెరీర్ ఆప్షన్స్ ఫిజియోథెరపిస్ట్, హెల్త్ క్లినిక్లలో, MNC కంపెనీలలో ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, MNC ఇండస్ట్రీస్ దాంట్లో ప్రైవేట్ ప్రాక్టీస్గా కూడా వీళ్ళు చేసుకోవచ్చు. హయ్యర్ ఎడ్యుకేషన్ బీపీటీ తర్వాత వీళ్ళు MPT చేసుకోవచ్చు, మాస్టర్స్ చేసుకోవచ్చు. 2 years ఉంటుంది మాస్టర్స్ వీళ్ళు చేసుకోవచ్చు అనమాట. బీపీటీ వాళ్ళకి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. వీళ్ళు హెల్త్ కేర్ సెంటర్స్లలో వెళ్ళినా కూడా వీళ్ళు చేసుకోవచ్చు అనమాట. ఫిజియోథెరపిస్ట్ కదా ఇప్పుడు నవడేస్ మోస్ట్ ఇంపార్టెంట్ అయిపోయింది వీళ్ళు ఫిజియోథెరపిస్ట్. నెక్స్ట్ BSc నర్సింగ్ మనకు ఫీజు డీటెయిల్స్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. స్కోప్ వచ్చేసి వీళ్ళు స్టాఫ్ నర్స్ గాను, రిజిస్టర్ నర్స్ గాను, నర్సు ఎడ్యుకేటర్ గాను, మెడికల్ కోడర్ గాను, రిజిస్టర్ నర్స్ గాను, ఎమర్జెన్సీ రూమ్ నర్సు, ఇంటెన్సివ్ కేర్లలో వీళ్ళని ICU ఉంటుంది, ICUలలో, RNలలో, రిజిస్టర్ నర్సులలో వీళ్ళని అనమాట. BSc నర్సింగ్ అంటే ఇంకా డాక్టర్కి రైట్ హ్యాండ్ అనమాట. ఆ విధంగా హయ్యర్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుంది క్యాండిడేట్ హూ వాంట్ టు గెట్ ఫర్దర్ స్టడీస్ MSc నర్సింగ్, MSc న్యూరోజెన్సిస్, MSc మెడికల్ మైక్రోబయాలజీ, MSc బయోటెక్నాలజీ, MSc బయోకెమిస్ట్రీ వీళ్ళు BSc నర్సింగ్ గ్రాడ్యుయేట్స్ జాయిన్ అవ్వచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేషన్కి పబ్లిక్ హెల్త్ మేనేజ్మెంట్ బిసైడ్ అండ్ MSc రీనల్ సైన్స్ అండ్ డయాలసిస్ టెక్నాలజీ వీళ్ళు MSc చేసుకోవచ్చు. MSc బయోటెక్నాలజీ, న్యూరోలజీ, డయాలసిస్ ఈ కోర్సులు కూడా చేయొచ్చు అనమాట. నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీ ఉంటుంది. రీనల్ సైన్స్, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ ఇవి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. వీళ్ళకి కెరియర్ ఆప్షన్స్ బాగుంటాయి, హయ్యర్ ఎడ్యుకేషన్ ఆప్షన్స్ కూడా బాగుంటుంది. BSc నర్సింగ్ అనేది గుడ్ కోర్సు. ఇది ఈరోజు వచ్చేసి టాప్ కోర్సెస్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్స్.